నన్నిట్లో కూర్చొని షోకాలు పెడుతున్నావేంట్రా? రే ఇది ఉల్లి కాదురా. ఉల్లి చేసిన మేము తల్లి చేయాలన్నాడు శాస్త్రగాడు. ఇదేమిటో ఏడిపిస్తోందిరా. పెళ్ళవలా పెళ్ళవలా వేరే మిస్సెస్ షోగారావు పుట్టింటికి వెళ్ళిందిరా. ఒరే పెళ్ళై 3 నెలలు కాలేదు, అప్పుడే పురిడి పంపించావా? ఒరే నువ్వు అసాధ్యుడి రాయ్. పొందా రే వాళ్ళ బాబాకి సీరియస్ ఫోన్ వచ్చిందిరా, అందుకే వెళ్ళింది. అయితే నిత్యం స్వయం పాకనేనన్నమాట. ఇవాళ స్పెషల్ ఏంటో? బోరు కొడుతుందిరా, అందుకే పకోడీలు ట్రై చేస్తున్నా. పకోడీలు ట్రై చేస్తున్నా? పకోడీలు ఏమిట్రా కుక్కలాగా? పకోడీలా? నేను కలిస్తే బిల్లు ఎక్కువ అవుతుందని ఒంటరిగా ఇలా రాసే కదా అవుతున్నావా? ఏమిట్రా? ఏమిటా? విషంరా. జోగరా మిత్రదోహంరా. ఒంటరిగా మందు పడితే లివర్ వచ్చిపోతావు. నీ బొంద నువ్వేమో నన్ను శపించక్కర్లేదు. అరే నేను ఈ రోజు నుంచి మందు మానేశాను. నువ్వు మందు మానేశావా? ఎవడికి చెప్తున్నావు కదా? కథ కదరా బాబు, పచ్చి నిజం. కాకపోతే నేను ఎటు చాలా ఉన్నాయి. మొన్నటికి మొన్న శుక్రవారం ఆ భాషాగాడితో బైసన్ బార్లో. ఆబే ఎంతరా? ఒక్క మీరు. మరి నిన్న బబ్లీ గాడితో కోనార్కులో ఎంతరా? 2 పెగ్గులు అంతేగా. ఈరోజు ఆదివారం అమావాస్య. ఈ రోజు నుంచి నేను మందు మానేశానంటే. నువ్వు పొట్టి శ్రీరాములు గారి లాగా 50 రోజులు తిండి మానేశానంటే నమ్ముతాను కానీ మందు మానేశానంటే చస్తే నమ్మరు. మొదట్లో మా ఆవిడ కూడా నమ్మలేదు, అందుకే కోపం వచ్చి ఈ రోజు ముహూర్తం పెట్టుకున్నాను. అంతే, నో డ్రింక్స్. అంటే ఆవిడ మానేయమంటే మానేయడమే నాట. మరి ఏం చేయమంటావా? కిళ్ళి వేసుకొచ్చినా నోరు వాసన చూస్తుంది. అనుమానం వస్తే చాలు అది కూర్చుంటుంది. ఇంకా అంతే, నో ఫుడ్ నో బెడ్. చాలా అంటే బ్లాక్ మెయిల్ చేస్తున్నమాట. అయినా చూడటానికి అంత ఇన్నోసెంట్ గా కనిపిస్తుంది. అప్పుడే అంత అథారిటీ చలాయిస్తుందా? అథారిటీ ఏమిట్రా? పెళ్ళం ప్రేమ కొద్దీ మానేయమంది. మానేస్తే పోరా ఆరోగ్యం బాగుపడుతుందిరా. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. నువ్వు పెళ్ళైతే వృద్ధులకి వస్తావు అనుకున్నాను కానీ ఇలా మీ ఆవిడ నిన్ను బొంగ కట్టుకొని ఇలా ఇలా కుక్కలా ఆడిస్తుంది అనుకోలేదురా. నువ్వు ఇంతలా దిగజారిపోతావు అనుకోలేదు. అయినా అయినా నీకేం తెలుసురా? పెళ్ళి గురించి, పెళ్ళం గురించి, బ్యాచులర్ తెలుసులేవో. ఎలాగైతే చేసుకున్నావు పెళ్ళి. నిన్నలాగా మొన్న కాపురం పెట్టావో లేదో అప్పుడే ఎలా ఆడమంటే అలా ఆడుతున్నావు. చూస్తా మందు మానేశాట. మందు నన్ను అర్థం చేసుకోరా జాకి. నేను అర్థం చేసుకోనరా, నాకు అర్థం కాదు. ఎందుకురా నన్ను వేధిస్తావు? ఇది వేధింపా? ఒరే చల్లటి సాయంత్రం పూట చక్కటి బీరు కొట్టమనడం వేధింపా? అవును లేరా, తాగి తాగి బీరు చేదైందట. అది కాదురా, అది ఏడుస్తుందేమోనరా. నీ పిల్లం ఒక్కరితే కాదు లేవాయి, అందరి పిల్లలు ఏడుస్తారు. అది వాళ్ళ జన్మ. ఎంతో నిష్ఠగా మందు మారేద్దాం అనుకున్నాను, అప్పుడే వ్రతభంగం చేయడానికి తయారు. ఏమిట్రా బతిమాలను కొద్ది బిగుసుకుపోతున్నావు? ఆయన నువ్వు తాగడం నన్ను ధరించడానికే కాదు. సరే ఆపు, కానీ నాలో షరతు. నేను ఒక్క బీరు కన్నా ఎక్కువ తాగను. ఆ తర్వాత నన్ను ఫోర్స్ చేస్తే నా వల్ల కాదు. బీరు కాకపోతే ఒక గుక్క తాగు, అంతేగాని ఇలా దీపాలు పెట్టే వాళ్ళ మందు మానేశానని ప్రతిజ్ఞ చేస్తే ఈ దేశం ఏమైపోవాలి? నేనేమైపోవాలి?
లేవా? అవే ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తానులే. ఓరి నిన్ను తగలయ్యా, మరక్కడికి పెద్ద పోయించే గంట నుంచి వాయించేస్తున్నాడు. నువ్వు నిజంగానే మందు మానేస్తున్నావేమోనని ఊపిరి పోయి ఎడలేకపోయా పెద్ద. ప్రశాంతంగా ఉన్నావని కెలికావు, తాగేదాకా నిద్ర పట్టదు. ఇదిగో నా దగ్గర మాత్రం డబ్బులు వస్తలేవు. పోనీ అప్పు చేయి. ఇచ్చావులే బోర్డు సలహా. ఈ పరగణాలో మనకు అప్పించే వేసవివాడు ఉన్నట్టు. అదేంట్రా ఆ మాత్రం పరపతి లేదా? పరపతి లేక కాదురా, వాడేశాడు ఆల్రెడీ. పోనీ కిచెన్ బ్యాంకు అంటే అదేరా అది స్త్రీధనం రా. నేను చస్తే ముట్టుకోరా. మళ్ళీ వడ్డీతో సహా తిరిగి ఇచ్చేద్దాం. అయితే తప్పదంట. ఆలస్యం అమృత విషయం అన్నారు. నువ్వెలా చూడు. ఇందులో లెటర్ కూడా ఉంది. ప్రియమైన శ్రీవారికి, ఇందులో ఇంటద్దె ఉంది. సన్యాసిరావు గారికి ఇవ్వండి, లేకపోతే ఇంట్లోంచి గెంటేస్తాడు. మీ శ్రీవారి గొంతు ఎండిపోతుందిరా. ఇది ఇంటద్దెరా? ఆయన ఈ గొంపకి అంత అద్దె వేయించాలి. అంటే అర్జెంట్గా ఈ ఇంటద్దె రాగానే నీకు నిద్ర అంటారు అంతేనా? నమస్కారం. అమ్మాయి ఊరెళ్ళిందట. మరేనండి. ఏమిటి విశేషం? అదేం లేదులేండి, వాళ్ళ బామ్మకి సీరియస్ స్టాప్. అయ్యో పాపం. ఏం పర్వాలేదండి. నా పెళ్ళైన ఈ 3 నెలల్లో ఆవిడకి సీరియస్ అనడం ఇది 24సారి. ఈయనెవరో ఎక్కడో చూసినట్టున్నదే. చూసే ఉంటారులేండి, నా ప్రాణమిత్రుడు జాకీ అని. జాకీ? జాకీ ఏమిటి? గుర్రాలేమైనా? నా అసలు పేరు జవ్వాది కృష్ణశాస్త్రి అని జాకీ అని ముద్దుగా పిలుస్తారు. అదేరా మా ఇంటి ఓనరు సన్యాసిరావు ఉంటారని. అబ్బాయి పండులో ఉన్నాడు. పెళ్లి వ్యవహారం ఏమైనా? పెళ్లి ఇంకా కాలేదండి. వ్యవహారం అంటే మరేంటి, వీడు గత 20 ఏళ్ళుగా ఒక అమ్మాయిని తెగ ప్రేమించేస్తున్నాడు. అది ఇప్పట్లో తెవలదండి. మీరేం పట్టించుకోకండి, వాడే ఊరికే సరదాకి. పిల్లలు ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో ఉంటాయి. నేను నియంత ఉన్నప్పుడు ఓ పిల్లను ప్రేమించడం జరిగింది. మీరు ప్రేమించడమే? గట్టిగా రాకయ్యా, మీ పిన్ని గారి బిడ్డ నా పీకమిస్తాను. మెల్లిగా చెప్పండి. ఆ అమ్మాయి మా వీధిలోనే ఉంది. ఓ ఏడాది పాటు ప్రేమించేసి ఓ రోజు అమ్మాయి బర్త్డే తెలిసింది. కొట్లోకి వెళ్ళి అప్పు చేసి చీరొకటి ప్రజెంట్ చేసి కట్టుకురమ్మన్నా. కట్టుకొచ్చింది. ఇంకా చేసుకుందాం అనుకునేసరికి అన్నయ్య అక్కడ దెబ్బ అయిపోయారన్నమాట. కాస్త ముందుగా ఇన్ఫర్మేషన్ సేకరించొద్దు. ఎట్టాగయ్యా ఒత్తిగా రా. అదేమిటి నువ్వు అలా ఇలాగా ఉన్నావు? మన ప్రాబ్లం గురించి గురువు గారికి చెప్పమంటావా? ఏమవుతుందిరా, ఏదో పెద్ద సలహా ఇస్తాడురా. అది కాదురా, ఏమీ లేదండి. వాళ్ళ ఆవిడ ఊరిని 2 రోజులు అయింది కదా. అది నీకు 2 రోజులుగానే ఉంటుంది.
అదండి ఈ 3 రోజులకి వీడు వెంకెట్టుకొని చిక్కి చెల్లెమైపోయి ఇదిగో ఏమి తోచగా పకోడీలు తింటున్నాడు. కావాలంటే వీడు వండు చూడండి. అదే మరి అంటే రొమాంటిక్ ఫీవర్ అన్న మాట. రాత్రిళ్ళు కలవరింతలు పలవరింతలు ప్రాణాలు తోడేస్తున్నాడు కదా. అమ్మాయి రమ్మని ఫోన్ చేయమంటావా? మీరు కూడా ఏమిటండి వాడి మాటలు పట్టుకుంటారు. సిగ్గు అంటే సిగ్గు. సిగ్గు ఒకటి సిగ్గు. ఎందుకు పెళ్ళైన కొత్తలో కొంచెం అలాగే ఉంటుంది మరి. సిగ్గంటే గుర్తుకొచ్చింది. నాకు పెళ్ళైన కొత్తలో మీ పిన్ని గారు ఇంకా కాపురానికి రాలేదు. నాకేమో దాన్ని చూద్దామన్నా సరే చెప్పా పెట్టకుండా ఓ క్వార్టర్ దిగించి బస్ ఎక్కా. తెల్లారి లేచి చూద్దును కదా, అది అమలాపురం కాదు, పెద్దాపురం. ఎలాగో పడ్డారు కదా, ఆ పూటకి అక్కడే 2 బూరెలు రుచి చూసి బయలుదేరాలి. అదిరా జాతకం అంటే. నువ్వు ఉన్నావు ఎందుకు? ఇంకపడిపోయి అమ్మాయి వస్తుందిలే. ఎవరు రావడం ఏమో వాళ్ళ బామ్మ పోతే కదా. ఏంటండి పిన్ని గారు లేనప్పుడు మీరు కూడా ఇలాగే అల్లలాడారా? అది నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండదు. చూసావరా జాకి వెధవా, అదిరా లవ్వంటే. లవ్వా నా పిండకు. దానికి నా మీద అనుమానం. నేను ఒత్తిని పట్టుకొని ఊరేగుతున్నాను అని. ఈ వయసులో నాకంత అభిప్రాయం కూడా. ఈ వయసులో మావాడి కష్టాలు చూడండి. తిండి తినడు, నిద్రోడు, సిగరెట్ తాగడు, మాందుంచుకోడు. మళ్ళీ మందు వాడితే మూతి బాగా చూసారా పోగలరు. ఆఫ్టర్ ఆల్ అశాశ్వతమైన శరీరానికి జబ్బు చేస్తేనే డాక్టర్ ఏదైనా బోర్డంత డబ్బు పోస్తామే. అలాంటిది శాశ్వతమైన అమరమైన అజరామరమైన మనస్సు పాడైపోతే దాని మొహాన 2 పెగ్గులు వస్తే తప్ప. ఓహో, మందంటే అలా నాయనా, నేను ఇంకా ఔషధం అనుకున్నా. చచ్చా, అదైతే ఇంతసేపు ఏడవడం దేనికి? నేను చెప్పేది ఆ సర్వరోగ నివారణ గురించే. ఓడి ఎవరియా? ఏదో సరదా పడుతున్నాడు. నేను సరదా పడటం ఏంటండి? వాడి కోసం, వాడి ఆరోగ్యం కోసం. కానీ రాదటయ్యా, నిన్నేమన్నా బట్టలెత్తమన్నాడా, రాళ్ళెత్తమన్నాడా? గ్లాస్ ఎత్తమన్నారు. అయ్యా అదండి నేను చేసిన అపచారం. అయ్యో స్నేహితుడే వంటలు వాడే బిక్కు బిక్కుమంటున్నాడే, వాడు ఏమైపోతాడో అని నేను ఇదైపోతుంటే వాడికి చీమ పుట్టినట్టయినా లేదు. ఇంకో జోగారు ఏదో ఫ్రెండు సలహా చెప్పాడు. గుట్టు చప్పుడు కాకుండా గుడి గుట్టులో మందేసుకొని మోసుకు దాన్ని పడుకో. తెల్లారేసరికి అమ్మాయి ఏమంటా? మీరు మరీ బలవంతం పెట్టి చెబుతున్నారు. సరే అలా కనుక డెలివరీ అయినంత పని ఏంటండి? నా దగ్గర మాత్రం దమ్మిడి లేదు. తీరాను ఇలా అంటేనే నాకు వరికాలు పంట నెత్తి ఎగురుంది. తప్పుదే ఉందిరా. కుక్కని కొడితే నా పర్సు ఏమైందిరా? ఎక్కడ కొట్టుకున్నావురా? నా పర్సు పోనీ సన్యాసరావు గారు ఓ 500 రూపాయలు సర్దండి సార్. నా దగ్గర ఉంటే అడ్జస్ట్ చేయండి సార్. కష్టాల్లో ఉన్నాడు. ఉంటే అలాగే ఇచ్చామన్నా బాబు. జోగారావు అయిపోయిన పరాయి వాడు అయ్యా. ఎవడో డబ్బంటే జ్ఞాపకం వచ్చింది. ఒక్క క్షణం. ఇది డబ్బు ఈ నెల ఇంటే ఇప్పుడుతూనే ఉండయా? అమ్మమ్మ, మీరు మంచితనం కొద్ది అలా అంటారు అని మా శ్రమలో ఉంటూ ఎంత డబ్బు? గురువు గారు 1000 రూపాయలు. 500
2 బీర్లు. ఎవరి ముక్కులో పోస్తావు? ఓ ఫుల్ తెస్తా. చంపేసేదయ్యా చూడాలి. అంతే డబ్బులు ఇప్పుడే ఇచ్చేది సమయం సందర్భం ఉందా లేదు. వాడికి అస్సలు మొహమాటం లేదండి. ఎలా బతుకుతాడో ఆయనకి దర్జాగా బతికేస్తాడు. 5 రూపాయలు ఇప్పుడు మార్చుకుని చెప్పను. ఇంతకీ బదులు తీర్చారంటవేనా? అబ్బా తీరుస్తానులేండి, కాస్త వెనక ముందు. అయినా మిమ్మల్ని వాడికి డబ్బులు ఎందుకు చూపించారండి? నేను చూపించాడంటే తీసుకొచ్చి నువ్వే దోస్తుతో పెట్టేస్తాను. అబ్బా పెళ్ళ పెట్టుకోకండి సార్, ఇస్తానులేండి. బెంగ పెట్టుకోక ఏం చెప్పండి. 5 రూపాయలు వాడికి ఏం చెప్పండి. జోకరా జోకరా 10 రూపాయలు ఇప్పుడే ఖర్చు పెట్టేస్తాడా? అబ్బా చిల్లరలు ఇస్తాడో ఏమిటి సార్ మీరు? నా కాలు ఎందుకు వెళ్ళిపోతున్నాయి. 10 రూపాయలు సార్ మీరు ఇలా రండి, మీరు ఇలా రండి సార్. అది కాదయ్యా. రండి సార్, కూర్చోండి కూర్చోండి. సార్ 2 రౌండ్లు బిగించండి, అంతా సర్దుకుంటుంది. అంటే ఇంకేమైనా ఉందా? మా ఆవిడకి తెలిస్తే నన్ను చాలా అవుతుంది. మీరు ఇలా రండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి సార్, కూర్చోండి. ఏమి సార్ మీరు? మన గూడెంలో ఆ సత్తిగాడు రోజు తాగొచ్చి పిల్లల్ని గడలాడిస్తాడు. మీరేంటి సార్ పిల్ల అంటే అర్థమైపోతారు? ఏం కాదయ్యా, చిన్న పుచ్చుకుంటుందేమోనని. సార్ మీకు అసలు రహస్యం చెప్పనా? మందు మందు కొట్టగానే మగాడు ఫులైపోతాడు, ఆడది ఫీలైపోతుంది. పిల్ల ఒక్కర్లేదు బల ఒక్కర్లేదు. నన్ను వదిలే బాబు. మీరు రండి సార్, కూర్చోండి సార్. ఏమిటి సార్ కంపెనీ కోసం ఒక్క బెక్కు పుచ్చుకోండి. అది కాదయ్యా, ముందు దాగి చాలా నాలైంది. ఏమిటో గుర్రాన్ని పాలుదాకా తీసుకుని వెళ్ళొచ్చు కానీ తాగించలేం కదా. నన్ను మాత్రం తాగని చెప్పారు. నువ్వంటే ఇంకా కుర్రాడివి. మీరు మాత్రం ఇప్పటికిప్పుడు వయసులో ఉన్న అబ్బాయి కనిపిస్తే గుడ్ల పైకి చూడరు. ఏదో చాపయ్యా. అది వచ్చేసాడే బాబు. అది తీసాలాగా అలాగా ఇంకా పట్టుకొచ్చావు. నాకేం భయం అండి? నీ కదయ్యా, ఈ మందు బాబు పట్టరావడం మాదిగా చూస్తే నన్ను చావు. ఎవరు చూడలేదు. కూర్చోండి కూర్చోండి. ఆ గ్లాసులా గ్లాస్ ఏంటండి? గ్లాసులా అందో బాబు. గ్లాసా? అప్పుడే ఏమిటండి? కాస్త ఆగే కూర్చొని పోసేదాకా. నీళ్ళకయ్యా బాబు. మరే చూడు రాజాకి అందరికీ మందు తెప్పించి ఇప్పుడేమో తను తాగడానికి బయట చేస్తున్నాడు. అయితే ఏమిటి గురువు గారు? వాటరు కొట్టండి. పోన్లే రాజా. ఒరే, ఈ వయసులో పాపం ఆయనకు పడుతుందో లేదో. మనకెవరో కూడా శుభ్రంగా పడుతుంది. అది కాదురా, ఈ వయసులో ఆయనకు పడుతుందో లేదో అని. మనకే రోగం ఆయన వరే. బలవంతం ఎందుకు అని. బలవంతం ఏమిటి? మరి అసలు అసలు ఈ మందుకు రప్పించింది ఎవరా? ఇదేనా? ఇప్పుడేమో తను తాగడానికి డ్యూటీ చేస్తున్నాడు. అంటే మనమేమో ఆయన బుద్ధిమంతుడు, మనమేమో తాగుతున్నావా?
తాడో పేడ తేలిపోవాలంతే. పోనీ కదా ఊరుకుంటుంటే ఆయన ఎలా తాగుతాడో చూస్తా. సన్యాసి గారి వాళ్ళ తాగపోవాలి, తాడు తెగిపోతుందంతే. ఈ గొట్టగాడి మాటలు పట్టుకొని తాకండి. ఏం చేస్తాడో చూద్దాం. నేను కొట్టంగాడినా, నువ్వు కొట్టంగాడి. ఇంకా మాట్లాడితే ఈయన కొట్టంగాడు. తర్వాత నువ్వు కొట్టగాడి. నువ్వు కొట్టంగాడి. మీరు మాత్రం కూడా అరే పోయారా? ఇంత మాట మీద నిలకడలేని మనిషిని చిచ్చి. ఎలా కూడా అసలు ఈ శల్య పరిశుద్ధాన్ని తృప్తిగా తాగిస్తాడు. పోయారా బాబు? తాగమనరా? అంతా తాగమను. ఇది ఆయన నాటబ్బా. అదేంటి అప్పుడే వెయ్యలేదు. వాడి బుద్ధి తక్కువ అన్నాడు. వారి మాట పట్టించుకోకండి మీరు. అంటే ఆ వెయ్యి ఇప్పుడే వాడి నవ్వే అంతలేండి. కానివ్వండి సార్. చాలా ఏళ్ళైందయ్యా తాగి. మీరు పుచ్చుకోండి సార్. చూస్తున్నారుగా. అని దూకొస్తుందేమో. రక్షించాడు ముందే చెప్పి. ఒరే ఓ బకెట్ తెచ్చాయన ముందెట్టు. కావలిస్తే తన్నేస్తాడు. వెళ్ళకూడగా ఉందా? ఎత్తండి సార్, ఎత్తండి. ఇదే ఉందయ్యా. పురుగేమో తీసి పారేయండి సార్. మీరు వచ్చారే బాబు. చూస్తా. నువ్వు వెళ్ళి చూసావయ్యా. చూస్తానండి. ఎవరయ్యా? ఏం కావాలి? ఎక్స్క్యూజ్ మీ సార్, నా పేరు బెంజమిన్. మే ఐ కమ్ ఇన్ సార్? ఆల్రెడీ వచ్చేసారుగా. ఎక్స్క్యూజ్ మీ సార్, నాకు పెద్ద ఫ్యాక్టరీ ఉండేది. అది ఇప్పుడు లేదు సార్. నాకు పెళ్ళ కూడా ఉండేది. కానీ ఇప్పుడు లేదు సార్. అయితే నన్నే చేయమంటావయ్యా? 3 days అయింది సార్. ఒరేయ్, పళ్ళు పరిచి పంపించేరా. ఎక్స్క్యూజ్ మీ సార్, నాకు క్యాష్ వద్దు. మరి ఏం కావాలయ్యా? 3 days అయింది సార్. కళ్ళు తిరుగుతున్నాయి. కొంచెం మందు వస్తే వెళ్ళిపోతాను సార్. పోనీ రాజా. మరి ఎలాగ పోయడం? క్లాస్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఎలాగ పోయడం? ఇందులో పోయండి. కొంచెం పోయండి సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇది విస్కీయేనా సార్? ముష్టంగా వాడికి కోరికలు కూడా. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను చీప్ డ్రింక్స్ తాగను. నాకు పెద్ద ఫ్యాక్టరీ ఉండేది. నాకు పెళ్ళం కూడా ఉండేది.
నేను చూడడం ఇదే ప్రథమం. కూర్చోరా. ప్రశాంతంగా కూర్చొని మందు తాగుతామంటే లేదు కదా. ఎవరు? నేనండి. ఈసారి ఆడ ముష్టి వచ్చినట్టుందిరా. నేనంటే శ్యామలండి. శ్యామంటే అయ్యో మామిడి ఎంతసేపండి? సుగంధ పరిమళాలతో నీకు స్వాగతం ఇద్దామని. అవును, మీ బామ్మ పోయిందా? చిచి అవే మాట్లాడి. బామ్మేం పోలేదు. ఈ బామ్మలింతే శాపం. కొంతమంది వెంటనే పోతారు, కొందరు అస్సలు పోరు. ఉప్పుడు పిండి అది తిని నల్ల రాళ్ళలా ఉంటారు. కొందరు మాత్రం పోతూ వస్తూ ఉంటారు. నా ప్రాణం అయిపోయేలా ఉంది. 3 రోజులు అయింది పచ్చి మంచినీళ్ళు తాగి కానండి అన్నాడు. ఎరా చాకి నువ్వైనా చెప్పరా? ఎందుకురా నటన? ఎవరిని ఉద్ధరించడానికి తాతడికి ఓ వేళ పాల ఉండాలి. నేను తాగుతాను కానీ ఇలాగా అరే లేదంటే బ్రహ్మచారిగా. నీకేమైందిరా? దేవత లాంటి పెళ్ళ, బంగారం లాంటి బామ్మగారు ఎందుకురా చేతుల నాశనం చేసుకుంటావు? ఆ బాటిల్ అయితే అవతల పారేస్తాను. కొంతమంది ఇంతేనమ్మా, ఎంత చెప్పినా మానరు. ఈ డబ్బా ఏంటంటే ఇక్కడుంది. పకోడీ చేసుకున్నామని. అదే తీసేశారా? అద్దె కట్టేశారా? ఓ ఎప్పుడో కట్టేశా. అక్కడ పిల్లుంది. పెళ్ళే ఉందండి. పిల్లంటే తెలీదు, నల్లగా ఉంటుంది, రాత్రులు చూస్తుంది, మ్యావ్ మ్యావ్ అంటుంది. అవునయ్యా జోగారావు, వంటిల్లు పుడుతున్న మాట నిజమే. అమ్మా ఇదేనా రావడం? అంత పులాసేనా? అని ఉంటానమ్మా. ఇల్లుండి మేస్త్రిని పంపిస్తాడు, అంత సరి చేస్తాడు. అవి ఇచ్చేస్తాను. తెల్లండి సార్, మీరు తెల్లండి సార్. జగమే మారినది మధురముగా ఈ వేళ, కలలు కోరికలు
ఇంకా తాగుతారేమో. నేను 4 రోజులు ఇంట్లో లేకపోయేసరికి ఇల్లు బారిపోయిందన్నమాట. చిచి నీళ్ళు నేను ఎప్పుడో మందు మానేసేసాను. ఇవాళ జాకెట్ వచ్చి బాగుంది పెడుతుంటే నేను మందు తాగను కుదరు అంటే వాళ్ళే మన ఇంటికి వచ్చి మీరు బలవంతంగా మందు తాగించారనమాట. సిగ్గు లేకపోతే సరే చేయాల్సిన గద పనులని చేసి మళ్ళీ ఆ నేరం వాళ్ళ మీద బాగుండేందుకు. అమ్మ జాకెట్ నా సంసారంలో నిప్పులు పోసావు కదా. ఒకళ్ళు వచ్చి పోయేకుండా మన బంగారం మంచిదంటే చాలు. అంటే అక్కడ వాళ్ళంతా పురుషోత్తములు, నేను వేసాను అంతేనా? ఎవరు ఎలా అడిగితే నాకేంటి? నాకు కావాల్సింది మీరు. మందు మానేయండి అంటే మానేస్తానని గంగిరెద్దులా తలుపి నేను మొహం చాటు చేసేసరికి మళ్ళీ మందు మొదలెట్టేస్తారనమాట. మాట మీద నిలకాలి మనిషి. ఏమిటే పోనీ కదా అనుకుంటుంటే ఓ ఎగిరిపోతున్నావు. అక్కడికి నేను నేను తీసినట్టు నేను చేసింది మీరు కాదు. నేను కట్టుకొని నేను చేశాను నేరం. ఇప్పుడు జ్ఞానోదయం అన్నమాట. ఇదంతా ప్రేమించినప్పుడు ఏమేంటో. ఎవరు ప్రేమించింది? ఉపగ్రహంలో రోజు నా చుట్టూ తిరుగుతుంటే మీ బాధ పడలేక అందుకే కాబోలు ఏ చీర కట్టుకుని రమ్మని చెప్తే ఆ చీరలో ప్రత్యక్షమయ్యేదని. చూస్తానా? ఒక పూట కనపడిపోయేసరికి గడ్డ పెంచుకొని 5 పేజీల ప్రేమ లేఖ రాసేవారు. ఆ బాధ పడలేక అయితే నన్ను ప్రేమించినట్టు నటించాలన్నమాట. ఓకే ఓకే నేను కూడా నిన్ను ప్రేమించలేదు. పో. అది పెళ్ళెందుకు చేసుకున్నారు? బుద్ధి తక్కువై ఇదిగో జీవితంలో మళ్ళీ పెళ్లి చేసుకోండి. ఒకవేళ చేసుకున్నా నిన్ను మాత్రం అర్థం చేసుకుంటా. ఆడదాన్ని ప్రేమించడమే తప్పు. ప్రేమించినా పెళ్లి చేసుకోవడం అంతకన్నా పెద్ద తప్పు. దానికి బదులు ఏ చెట్టులో ఏ పుట్టలో కనీసం ఏ కుర్చీలో ఆఖరి ఏ బలలో ప్రేమించడం ఆహా సుఖంగా ఉండేది. చిచే మనసు పాడైపోయింది. ఏంటి మళ్ళీ మొదలవుతారా? తాగుతా ఇంకా తాగుతాను ఇంకా తాగుతాను. కట్టుకున్న పెళ్ళాన్ని కూడా ఆశ్రయించుకుంటాక ఎందుకు వేధవ జన్మ. చిచి అయితే మంది మారన్నమాట. మానడం అయితే సీస తీసుకొని మీరు బదులు కొట్టేస్తారు. ఏది కట్టు చూద్దాం. ఇదిగో నీ బుర్ర బద్దలు కొడతాను. నా బుర్ర బదులు కొడతారా? కొట్టండి. నా బుర్ర బదులు కొట్టి నన్ను చంపేయండి. ఇప్పుడు మీకు ఏ పీడ ఉండదు. మొదలైందో టీయర్ గ్యాస్. నేను ఏడిస్తే ఏంటి? చస్తే మీకేంటి? తాగండి, బాగా తాగండి, కన్నిండా తాగండి. జోక్ వేశాను. పిల్లల మీద జోక్ అయిపోతే ఎవరి మీద వేయను. నా బుజ్జి కాదు, నా కనకదు నవ్వాలి. నవ్వుతారు. నానే నవ్వుతారు. చేయాల్సిన గత పనులన్నీ చేసి ఆయన నీ కోసం నన్ను అంత ఇదిగా వచ్చానో తెలుసా? నాకు మాత్రం పడితే ఇది లేక అది కానీ అది ఉంటే ఇది ఎందుకు అదెందుకు ఏడ్చింది చాలు కానీ ముఖం పెట్టుకొని పూలు పెట్టుకుందాం.
పట్టు చీర పోనీ రెండు మందు మాయ అంతే. మందు మాయ ఓకే మానేద్దాం. అలా చూస్తూ ఉంటానే తీసి అవతల పడేయండి. ఆ, పడేయండి. నీకన్నా ఎక్కువ ఇంకోటి కొనుక్కుందాం. షమీ